అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేయుచున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య, రాజమండ్రి. ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్ నుంచి తెలుగు పాఠ్య ప్రణాళికల నుంచి 5th యూనిట్ 5వ యూనిట్ నుంచి ఈరోజు నేను మాట్లాడబోయే అంశం విమర్శ అనగానేమి, సాహిత్య విమర్శన భేదాలను తెలపండి. విమర్శ అనగానేమి, విమర్శ పద్ధతులను వివరించండి. ఈ ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్లో భాగంగా చివరి టాపిక్ క్రిటిసిజం, తెలుగులో విమర్శ అంటారు. ఇది వెస్ట్రన్ పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఇది చాలా ప్రముఖమైంది, చాలా గొప్పది. ఎందువల్లంటే కవులు రాసిన కావ్యాలకైనా, మనుషుల వ్యక్తుల ఎదుగుదలకైనా విమర్శ లేకపోతే సద్విమర్శ ఏదైనా అది ఉన్నప్పుడే చక్కగా ఇంకా మంచి మంచి కావ్యాలు వస్తాయి, అద్భుతమైన కావ్యాలు వస్తాయి, అందమైన శిల్పాలతో, తర్వాత చక్కని సాహిత్య సౌందర్యంతో వెలువడతాయి. అలాగే మనుషులు కూడా అంటూ ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడే రాటు తేలుతాడు మనిషి, ఇంకా గొప్పవాడు అవుతాడు, తన తప్పులను తాను సవరించుకుంటాడు, తన తప్పులు తాను తెలుసుకుంటాడు అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకని మనకి ఈ విమర్శ ఆ టాపిక్లో విమర్శ మీద జనరల్గా నేను ఒక వీడియో, అలాగే విమర్శ అనగానేమి, ఉత్తమ విమర్శకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనే దాని మీద నేను మాట్లాడాను. తర్వాత ఏంటంటే ఈరోజు అసలు విమర్శ అంటే ఏంటి, విమర్శలు ఎన్ని రకాలు ఉంటాయి, విమర్శలు ఎన్ని భేదాలు ఉంటాయి, విమర్శలు ఎన్ని పద్ధతులు ఉంటాయి అనే దాని మీద మాట్లాడబోతున్నాను. అందుకని ఇది చివరి టాపిక్. అందుకని ఏంటంటే ఈ విమర్శలు ఇన్ని ఉంటాయా అనే దాని మీద మనం ఒకసారి చూడాలి. తర్వాత ఒక గ్రంథాన్ని స్వీకరించి అందరి లోపాలను, ఔచిత్యాలను, తర్వాత భావ గంభీరతను, అలంకార రచన పాటవమును, ధ్వని విశేషాలను, తర్వాత వస్తువు నిర్మాణ సౌష్ఠవమును, పాత్ర పోషణను, రసపోషణను, ఈ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయములను కూలంకషంగా చర్చించి అది చక్కగా ఎనాలిసిస్ చేసేదే విమర్శ అంటాడు. ఇక్కడ ఏంటంటే చక్కగా ఒక గ్రంథాన్ని స్వీకరించి తర్వాత అందులో లోపాలు ఏమున్నాయి, దాంట్లో ఔచిత్యం ఏముంది, దాంట్లో భావ గంభీరత ఏముంది, దాంట్లో అలంకార రచన పాఠం ఏముంది, దాంట్లో ధ్వని విశేషాలు ఏమున్నాయి, దాంట్లో వస్తు నిర్మాణం ఎలా ఉంది, దాంట్లో శిల్ప నిర్మాణం ఎలా ఉంది, దాంట్లో పాత్ర పోషణ ఎలా ఉంది, రసపోషణ ఎలా ఉంది, తర్వాత సన్నివేశ కల్పన ఎలా ఉంది, ఇది మొత్తం సర్వ వాంగ్మయాన్ని చర్చించేది విమర్శ అంటాడనమాట. ఒక విధంగా చెప్పాలంటే విమర్శకి అత్యద్భుతమైన డెఫినేషన్ చెప్పే ప్రయత్నం చేశాడు. దీంట్లో మనం చూడొచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే ఒక గ్రంథాన్ని స్వీకరించి
అందులో లోటుపాట్లు ఏమున్నాయి, అందులో ఔచిత్యం ఏముంది, దాంట్లో భావ గంభీరత ఏముంది, తర్వాత అలంకార రచన పాఠవం ఏముంది, ధ్వని విశేషాలు ఏమున్నాయి, వస్తు నిర్మాణం ఏముంది, తర్వాత పాత్ర పోషణ రసపోషణ ఏమున్నాయి, తర్వాత ఇలా చక్కగా మరి అన్నిటిని చర్చించేది ఏదన్నప్పుడు చక్కగా విమర్శ అనే దాని మీద చెప్పవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇది వెస్ట్రన్ నుంచి వచ్చింది కాబట్టి ఆంగ్ల సాహిత్యం నుంచి హడ్సన్ గారు ఏమన్నారు క్రిటిసిజం మీద అనే దాని మీద డెఫినేషన్ దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత అలాగే సాధారణంగా ఏంటంటే విమర్శ స్థూలంగా ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 విధాలుగా ఉంటుంది అది అన్నాడు. ఒకటి అలంకారిక విమర్శ ఒకటి అన్నాడు, తర్వాత రెండవది స్వతంత్ర విమర్శ ఒకటి అన్నాడు. సాధారణంగా చూడండి ఎకనామిక్స్లో ఏమంటారంటే మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మైక్రో ఎకనామిక్స్ అంటే విడివిడిగా చూసేది అన్నమాట, యూనిట్లుగా. ఇప్పుడు చూడండి అడవిలో చెట్లు ఉన్నాయంటే ఒక్కో చెట్టుని విడివిడిగా చూసేదాన్నేమో మైక్రో ఎకనామిక్స్. అలా కాకుండా అడవి మొత్తాన్ని చూసేదేమో మ్యాక్రో ఎకనామిక్స్ మాట స్థూలంగా. అందుకని ఇక్కడ కూడా ఏమంటాడంటే ఈ విమర్శ స్థూలంగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అలంకారిక విమర్శ, 2 స్వతంత్ర విమర్శ అనే దాని మీద చెప్పాడనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి ప్రారంభంలో చెప్పాడు కదా, అంటే ఒక గ్రంథాన్ని స్వీకరించి అందులో లోపాలని తరచి చూసి ఆ ఔచిత్యాన్ని గ్రహించి అక్కడ దాంట్లో భావగంభీరత ఏముందో చూసి, అలాగే ఆ అలంకార రచన పాఠవం ఏ విధంగా ఉంది, దాంట్లో ధ్వని విశేషాలు ఏమున్నాయి, తర్వాత వస్తు నిర్మాణం ఎలా ఉంది, శిల్ప నిర్మాణం ఎలా ఉంది, పాత్ర పోషణ ఎలా ఉంది, రసపోషణ ఎలా ఉంది, సన్నివేశ కల్పన ఎలా ఉంది, సర్వ విషయాలు అన్నమాట, ఒకటని కాకుండా. అయితే ఇక్కడ ఏమంటాడంటే సరే ఈ విమర్శ మళ్ళీ స్థూలంగా ఎన్ని రకాలు అన్నప్పుడు 2 రకాలు, ఎన్ని విధాలు అన్నప్పుడు 2 విధాలు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకటి అలంకారిక విమర్శ, 2 స్వతంత్ర విమర్శ అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం గమనించవచ్చు. ఇక తర్వాత అలంకారిక విమర్శ తీసుకుంటే ఇది చాలా బహుప్రాచీనమైంది. ఇది చాలా బహుప్రాచీనమైంది అలంకారిక విమర్శ. ఎందుకంటే ఇది ఎందుకు ప్రాచీనమైందంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే అలంకారాలు అనేది అన్ని భాషల్లో వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఉపమాలంకారం, సిమిలిన్, అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ప్రపంచంలో ఏ భాషలో ఉండొచ్చు. అలాగే మెటాఫర్, రూపకం, అది కూడా ఏ భాషలో అయినా. అందుకని ఏంటంటే మనం మరి కావ్యం రసవత్తరంగా రావాలంటే, కావ్యం రసామృతంగా రావాలంటే అలంకార శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనది అని దాని మీద చెప్తారన్నమాట. అందుకని ఆ విమర్శల్లో రకాలు ఏంటన్నప్పుడు అలంకారిక విమర్శ అంటాడనమాట. అలంకారిక విమర్శ తర్వాత దీన్ని ఏమంటాడంటే ఇది చాలా బహుప్రాచీనమైంది అంటాడు. అందుకని ఏంటంటే ఇది చాలా బహుప్రాచీనమైంది. తర్వాత ఇది అలంకార నిబంధనల ఆధారంగా ఈ గ్రంథాన్ని విమర్శించుటకు అలంకార విమర్శ అని, ఆ నియమాలకు తోడ్పడి ఉన్నటువంటి గ్రంథ సద్గ్రంథం అని, వాటిని అతిక్రమించి రచించకూడదని, తర్వాత ఇది సాహిత్యానికి సంబంధించిందని, వస్తువు స్వీకరణ మొదలు పదప్రయోగాలు ఉంటాయని దీంట్లో మనకి చాలా చెప్పే ప్రయత్నం చేసింది. అందుకని మనకి ఇది ఒకటి గమనించాలన్నమాట మనకు ప్రత్యేకించి. అందుకని అలంకారిక విమర్శ ఏంటి అన్నప్పుడు ఇది చాలా బహుప్రాచీనమైంది అనే దాని మీద. అందుకని సాహిత్య విషయాన్ని అలంకారికులు అలంకార నిబంధనలను విమర్శించుటకు అలంకార విమర్శ అనే దాని మీద. అందుకని ఇక్కడ ఏంటంటే అలంకారిక విమర్శ, విమర్శలు ఎన్ని రకాలు అన్నప్పుడు 2 రకాల విమర్శలు అన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మరి సాధారణంగా తెలుగు సాహిత్యం మనకి విద్యార్థులకి గతంలో అయితే ఫస్ట్ డిగ్రీ అయితే సందులు సమాసాలు ఉండేవి, సెకండ్ డిగ్రీ అయితే అలంకారాలు ఛందస్సు ఉండేది అన్నమాట. అయితే మరి ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఏం చేశాడంటే మొత్తం అన్ని ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు ఫస్ట్ సెమ్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అంటే దీంట్లోనే సందులు ఉన్నాయి, దీంట్లో సమాసాలు ఉన్నాయి, దీంట్లో అలంకారాలు ఉన్నాయి, దీంట్లో ఛందస్సు ఉంది, అలా ఉంది. సరే ఏదేమైనా విద్యార్థులు మరి 2 భాగాలుగా చదువుకుంటారా లేదా ఒకే భాగంలో వచ్చేస్తుందని పక్కన పెడితే అలంకారాల్లో మనకి చాలా రకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి. అలంకారాలు ఇన్ని రకాలు అన్నప్పుడు మనకి
దాంట్లో ప్రధానంగా 2 రకాలు. ఒకటి అర్ధాలంకారాలు, 2 శబ్దాలంకారాలు. అలంకారాలు అన్నప్పుడు మనకి 2 రకాల అలంకారాలు అనే దాని మీద దీంట్లో మనం చెప్పొచ్చు. అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. అయితే ఏంటి ఈ వర్గీకరణ అలంకారాలు అన్నప్పుడు అర్ధప్రధానమైన అర్ధాలంకారాలని, శబ్ద ప్రధానమైనవి శబ్దాలంకారాలని దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకటి మనం బాగా గమనించాలి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి అర్ధప్రధానమైన అర్ధాలంకారాలు, శబ్ద ప్రధానమైనవి శబ్దాలంకారాలు అన్నప్పుడు ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే కేవలం అర్థాన్ని ఆశ్రయించుకుని సాగేది ఏంటన్నప్పుడు అర్ధాలంకారాలు, అలా కాకుండా కేవలం శబ్దాన్ని ఆశ్రయించుకుని సాగేది ఏంటన్నప్పుడు శబ్దాలంకారాలు అన్నమాట. అంటే అర్ధాలంకారాలు భావయుక్తంగా ఉంటుంది, చాలా పదునుగా. శబ్దాలంకారాలు ఏంటంటే భావం లేకపోయినా కానీ అక్షరాల కూర్పు వల్ల, రమ్యత వల్ల అలంకారాలకు అందం వస్తుంది అన్నమాట. సరే, ఏదేమైనా కవి అలంకారాలు రాసేటప్పుడు ఉదాహరణకి మరి ఇండియన్ షేక్స్పియర్, మనం కాళిదాస్ గారిని అంటున్నాం. మరి ఆయన అలంకారాల్లో ఆయనకు బాగా ఇష్టమైన అలంకారం ఏదన్నప్పుడు ఉపమాలంకారం అంటారన్నమాట. ఎందుకంటే ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఎందుకంటే అలంకారాలు ఎక్కువ వాడేవాడని ఆయన కావ్యాలు అనే దాని మీద చెప్తారన్నమాట. అందుకని ఏంటంటే ఇది అలంకార శాస్త్రం. అలంకార శాస్త్రంలో మరి సాధారణంగా అలంకారం అనే పాటకు ఏంటంటే అదే అందమైన విషయాన్ని అందంగా చెప్పడాన్ని అలంకారం అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే అసలే చాలా అందమైంది, ఇంకా అందంగా చెప్పడం అన్నమాట ప్రత్యేకించి. అందుకని ఈ అలంకార శాస్త్రం అనేది ఇవాళది నిన్నటిది కాదు, ఇది చాలా బహు ప్రాచీనమైంది అని సాహిత్య విషయానికి అలంకారికులు ప్రామాణికులని అలంకార నిబంధనలను ఆధారంగా చేసుకుని ఏది కావ్యాలని విమర్శిస్తారు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత విమర్శల్లో రకాలు ఏంటన్నప్పుడు మనకి మరొక రకం ఏంటంటే ఒకటి అలంకార విమర్శ, రెండవది స్వతంత్ర విమర్శ అనే దాని మీద చెప్పాడన్నమాట. స్వతంత్ర విమర్శ అలంకారాల్లో అదే ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే అసలు విమర్శలు ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి భేదాలు అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి అలంకార విమర్శ అయిపోయిన తర్వాత ఇది స్వతంత్ర విమర్శ అనే దాని మీద నేను చెప్పవచ్చు అన్నమాట. ఇది ఏ విమర్శ అన్నప్పుడు ఇది స్వతంత్ర విమర్శ. ఇక్కడ కూడా మనకి రాశాడు. ఇది ముఖ్యంగా భౌగోళిక శాస్త్ర పరిశీలన విధానాన్ని గురించి చర్చిస్తుంది అనే దాని మీద చెప్తున్నాడు అన్నమాట. ఈ భౌగోళిక శాస్త్ర విషయాల్ని చర్చిస్తుంది. ఇది వృక్షశాస్త్రానికి శాస్త్రీయంగా ఉదాహరణకి ఉమ్మెత్తుపు, గులాబీ ఒకటి, భూగోళ శాస్త్రానికి అందుకని విమర్శలో రకాలు ఏంటన్నప్పుడు ఇది ఒక మనం స్వతంత్ర విమర్శగా చెప్పుకునే ప్రయత్నం. అందుకని ఏంటంటే ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ స్వతంత్ర విమర్శ అనే పదానికి అర్థం ఏంటంటే మనకి ఈ ఒక వృక్షరాజ్యం లాగా, లేకపోతే చక్కగా మనకి ఒక చిన్న పూల తోటలాగా ఏదన్నా ఉంది అంటే అది మొత్తం వృక్షాలని కలిపి చెప్పకుండా దీనికి దానికి మాట అంటే భౌతికంగా చూడటం అన్నమాట, భౌతిక పరిశీలన. తర్వాత ఉదాహరణకు ఒక వృక్షాన్ని తీసుకుంటే దీని శాస్త్రీయ నామం ఏంటి, ఇది ఉమ్మెత్తి పువ్వా, గులాబీయా, తర్వాత ఇది భూగర్భ శాస్త్రం నుంచి ఇది ఏ మట్టి, ఇక్కడ తర్వాత ఏంటి దీని ప్రత్యేకత, అట్లాగే తరచు చూసి మాట దాని స్వతంత్ర విమర్శ అన్నమాట. అంటే మొత్తం మనం ఉన్న అంటే మనకి ఒక గార్డెన్లో రకరకాల మొక్కలు ఉన్నప్పుడు దాన్ని అంతా కలిపేసి ముద్దగా చూడకుండా దీనికి దానికి మాట ప్రత్యేకించి అంటే ప్రతిదాన్ని స్వతంత్రంగా సమీక్షించడం అన్నమాట. ఇది పలానా వృక్షం, ఇది పలానా శాస్త్రీయ నామం, అయితే ఇది పలానా ఉమ్మెత్తి పువ్వు, ఇది గులాబీ, తర్వాత ఈ నేల ఇది, ఇక్కడ మట్టి ఇది, తర్వాత ఇది సారం, ఇది రత్నం, తర్వాత ఇలాగా చక్కగా ఇది ఈ పదార్థం అని తరతరం గోచరించేది స్వతంత్ర విమర్శ అంటాడనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే మనకు ప్రత్యేకించి మరి ఈ స్వతంత్ర విమర్శ సర్వదా ఉపదేయం కాదు.
ఒక మేధావి పూర్వ సంప్రదాయాన్ని తిరస్కరించి వినూత్నం చేయొచ్చు. అట్టి ఏళ్ల అలంకార నియమం సారమగు దీన్ని సమీక్షించి సంస్కారం పరిశోధించి విమర్శించవచ్చు అనే దాని మీద. అందుకని అర్థం ఏంటంటే ఇది స్వతంత్ర విమర్శ. కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు. తర్వాత ఒక్కొక్కరు స్వతంత్ర విమర్శ అంటూ ఒకరు ప్రతిపాదిస్తారన్నమాట మనకు ప్రత్యేకించి. ఆ ప్రతిపాదన కొందరు అంగీకరించవచ్చు, కొందరు అంగీకరించకపోవచ్చు. ఇది కూడా ఒక రకమైనటువంటి విమర్శల్లో ఒకటి మాట ఇది. అందుకని ఏంటంటే అలంకారిక విమర్శ తర్వాత ఇది స్వతంత్ర విమర్శ. ఈ తర్వాత ఏంటంటే ఈ దేని ప్రత్యేకత దానిమాట. అందుకని ఇక్కడ మనకి విమర్శ, సూక్ష్మ విమర్శన అంటే నైతిక విమర్శ అని, మనస్తత్వ విమర్శ అని, సాంఘిక విమర్శ అని, కళాత్మక విమర్శ అని, పౌరాణిక విమర్శ అని ఇలా రకరకాల విమర్శలు ఉంటాయి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. మనం ఒకసారి చూడవచ్చు. ఇక తర్వాత మరి నైతిక విమర్శ అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడనమాట. నైతిక విమర్శ తర్వాత మనం ఇవాళ మోరల్ అంటున్నాం, ఎథిక్స్ అంటున్నాం. తర్వాత ఏంటంటే మనకి కవులు కావ్యాలు రాసేటప్పుడు ఏంటంటే దీంట్లో నైతికత ఎంతవరకు ఉంది, దీంట్లో ఏ మేరకు విలువలు ఉన్నాయి, దీంట్లో ఎంత గొప్పగా రాశాడు, దీంట్లో ఎంత ఆవిష్కరించాడు అనే దాని మీద. ఉదాహరణకి మరి మనకి 150 సంవత్సరాలు వెనక్కి వెళితే భారతదేశంలో మరి విశ్వకవి తర్వాత మనకి ఆయన భారతదేశానికి జాతీయ గీతం రాసిచ్చినటువంటి మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకుంటే మరి ఆయనకి అద్భుతమైనటువంటి బెంగాలీ భాషలో మనం ఆయనకి గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు మరి దానికి అక్కడికి లండన్ జడ్జెస్ వచ్చినప్పుడు ప్రపంచం నుంచి అందరూ కావ్యాలు రాసి పంపుతారు. ఆ పంపినప్పుడు వాళ్ళు కావ్యాలు అనేక కోణాల్లో వాటిని రీసెర్చ్ చేస్తారు, అనేక కోణాల్లో వాటిని చదువుతారు, అనేక కోణాల్లో చూస్తారు, అనేక కోణాలు విశ్లేషణ చేస్తారు. అది వాళ్ళకి బాగా రుజువుగా అద్భుతంగా అనిపించి వారికి మరి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది గీతాంజలి కావ్యానికి. సరే, మన భారతదేశానికి గీతాంజలి కావ్యానికి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఈరోజు వరకు మనకి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ రాలేదు. మరి మన భారతదేశంలో మేధావులు, రచయితలు ఆ స్థాయిలో రాయలేకపోతున్నారా లేకపోతే ఏంటనేది మనకు అర్థం కానటువంటి ప్రశ్న. అందుకని ఏదేమైనా కవులు కావ్యాలు రాసేటప్పుడు మరి చక్కగా నైతిక విమర్శ కూడా చేస్తారన్నమాట. దీంట్లో ఏంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్, విలువలు ఏమున్నాయి, ఆదర్శాలు ఏమున్నాయి, మానవ జీవితానికి దగ్గరగా ఉండేవి, తర్వాత ఏమి చెప్పాడు, దీంట్లో నైతికత ఎంత, అనైతికత ఎంత, తర్వాత దీంట్లో మానవుడికి ఎటువంటి అంశాలు, ఉత్తమమైన అంశాలు ఏంటి, ప్రధానమైన అంశాలు ఏంటి, తర్వాత ఏమేమి పొందుపరిచారు, తర్వాత ఇలాగ మొత్తం నైతిక కోణం నుంచి కూడా చూసే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఈ ఉదాహరణకు చూడండి, ఇక్కడ నైతిక విమర్శ అంటే ద మోరల్ అప్రోచ్ అని, తర్వాత లిటరరీ అండ్ మోరల్ ఐడియాస్ అని, నైతికములకు ఆదర్శముల ఆధారంగా స్వీకరించి సాహిత్యాన్ని విమర్శన చేసేది నైతిక విమర్శ. అంటే నైతిక అంశాలను పరిగణలో తీసుకొని విలువలు ఏమున్నాయి, నైతిక అంశాలు ఏమున్నాయి, తర్వాత మానవ జీవితాన్ని మార్చేవి ఏమున్నాయి, దీంట్లో కొత్తగా ఏం చెప్పాడు రచయిత, ఇలాగ ఈ కోణం నుంచి చూసే ప్రయత్నం చేస్తారు క్రిటిక్స్ అన్నమాట. తర్వాత ఏంటంటే జీవితమందు మానవుడి అంశాలు ఉత్తమంగా ప్రధానంగా భావిస్తాడు అని. ఉదాహరణకి మనకి ఈ విమర్శకులు ఉన్నప్పుడు ప్లాటో ఉన్నారు, ఉరేసు, సిడ్నీ, రస్కిన్, ఆర్నాల్డ్, జాన్సన్, ఇలాగా మరి వాళ్ళు ఎక్కువ ఈ నైతిక విమర్శ ఆధారంగా చూసేవారు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. అందుకని విమర్శలో రకాలు ఏంటన్నప్పుడు నైతిక విమర్శ అనేది కూడా చాలా ప్రముఖమైనదిగా చెప్పవచ్చు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. అందుకని ఏంటంటే ఇవాళ నైతికత సాధారణంగా చూడండి, ఇక్కడ మనం బాగా ఒకసారి ఆలోచిస్తే మరి విద్యార్థులకి గత కాలంలో అంటే ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళితే మరి పిల్లలకి ఏంటంటే గురువులు పాఠాలు చెప్పేటప్పుడు ఆ పాఠాలతో పాటుగా వాళ్ళకి నైతిక విలువలు, తర్వాత మారల్ వాల్యూస్,
తర్వాత అందుకే సాధారణంగా చూడండి తల్లిదండ్రులు గురువుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమంటారంటే కేవలం విద్యనే కాకుండా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి విద్యా బుద్ధులు నేర్పించండి అంటారు. విద్యతో పాటుగా బుద్ధి కూడా. బుద్ధి అంటే నైతికత, బుద్ధి అంటే మారల్. ఏంటంటే చక్కగా వాళ్ళు సమాజంలో ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, తోటి వాళ్ళతో ఎలా స్నేహం చేయాలి, తర్వాత చక్కగా అందరినీ కలుపుకునేలా ఇట్లాగేంటంటే ఈ నైతికత. అందుకని అది కేవలం మనుషులకే కాకుండా కావ్యాలు రాసేటప్పుడు అండర్ కరెంట్గా నైతికత కోణంలో కూడా ఆ కావ్యాన్ని సమీక్ష చేసే ప్రయత్నం చేస్తారు క్రిటిక్స్, విమర్శకులు అనే దాని మీద దీంట్లో విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఒక అయితే ఇక్కడ నైతికత అన్నప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్పే ప్రయత్నం చేశాడు. నైతికత నైతికవాదుల సిద్ధాంతం ఏదో అన్నాడు. నైతికవాదుల సిద్ధాంతం అంటే మనం మానవులకి నైతికంగా విలువలు కొన్ని కలవు. మనిషికి నైతికత కొన్ని విలువలు కలవు. తర్వాత ఏంటంటే ఈ మానవతావాదానికి క్రమస్థితి, క్రమశిక్షణ ఇలాగా చాలా ఉంటాయి అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకని ఏంటంటే నైతికవాదుల సిద్ధాంతం, మానవునికి నైతికంగా విలువలు కొన్ని ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ మానవతకు అనుగుణంగా మనం ముందుకు సాగాలి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒకసారి మనం చూడాలన్నమాట. తర్వాత ఇక్కడ మానవునికి నైతికంగా విలువలు కొన్ని కలవు. అందుకని ఏంటంటే ఈ తర్వాత ఈ ఈ మనిషి నైతికంగా ఇప్పుడు దిగజారకూడదు. నైతికంగా మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి. సాధారణంగా చూడండి దాన్ని మనం అంటాం కదా, ఈ జీవించడం వేరు, బతకడం వేరు. జంతువులన్నీ బతుకుతాయి, మనుషులు జీవించాలి. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ మనుషుల్లో కూడా కొందరు జంతు ప్రవృత్తి కలిగి జీవిస్తున్నారు తప్ప బతుకుతున్నారు తప్ప జీవించడం లేదు. అందుకని దీంట్లో నైతికవాదుల సిద్ధాంతం అన్నమాట. అందుకని ఏంటంటే మానవ ప్రవృత్తి ఏంటి, అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఏంటి ఆ క్రమశిక్షణ, దాంట్లో ధర్మాలు ఏంటి, ఇట్లాగా మనకి ఈ ప్రబోధం అన్నమాట. మనకు ప్రత్యేకించి చూడండి, ధర్మ ప్రబోధం అంటే మనకి గౌతమ బుద్ధుడు ఒకటి గుర్తొస్తాడు. ఆయన ఏంటది ఇది బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే ధర్మో రక్షిత రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది. తర్వాత సంఘం శరణం గచ్చామి, సంఘాన్ని నువ్వు కాపాడితే సంఘం నేను కాపాడుతుంది. అంటే అరిస్టాటిల్ అంటాడు కదా, మానవుడు సంఘజీవి కానీ ఎట్లా అతను ఇది జంతువైనా కావాలి, పిచ్చోడైనా కావాలి, దెయ్యమైనా కావాలి, దేవుడైనా కావాలి, ఏదో చెప్తాడు. మానవుడు అదే సోషల్ యానిమల్. అందుకని ఏంటంటే అలాగే బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధం అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానాన్ని నువ్వు కాపాడితే జ్ఞానం నిన్ను కాపాడుతుంది. అందుకని ఏంటంటే మనకి తమస్వమ జ్యోతిర్గమయ అన్నట్టుగా. అందుకని నైతికవాదుల సిద్ధాంతంలో ఏంటంటే మనిషి నైతికంగా ఎదగాలి, పతనం చెందకూడదు. తర్వాత క్రమశిక్షణ కలిగి ఉండాలి, విశృంఖలతో ఉండకూడదు. తర్వాత అలాగే కావ్యంలో కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే ఈ కోణం నుంచి విమర్శకులు చూసే ప్రయత్నం చేస్తారు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. ఇక తర్వాత మనస్తత్వ విమర్శ ఒక విధంగా చెప్పాలంటే మరి వాళ్ళ సాధారణంగా చూడండి మనకి ఎక్కువ మరి మనస్తత్వ శాస్త్రం అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు, సైకాలజీ అది వేరే విషయం. మరి ప్రత్యేకించి మనకి ఏది టీచర్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు సైకాలజీ మీద డెఫినెట్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద వాళ్ళు చదివి అది గ్రహించి చక్కగా దాన్ని రాసే ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే సైకాలజీ అనేది గొప్ప సబ్జెక్ట్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మానవ జీవితానికి ఒక మాతృకలాగా సైకాలజీ చాలా గొప్పది. అయితే ఒకటి, ఈ ప్రపంచంలో ప్రతి శాస్త్రానికి పితామహుడు ఉంటాడు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్తారన్నమాట.
ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు అన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫాదర్ ఆఫ్ సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఎందుకు వారు వస్తారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నప్పుడు, ఎందుకంటే అసలు సైకాలజీ శాస్త్రానికి రూపకల్పన చేసింది, సైకాలజీ శాస్త్రానికి ఆయన రూపురేఖలు దిద్దింది. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ఎంటైర్ మొత్తం ప్రపంచాన్ని అద్భుతమైనటువంటి కోణంలో చూపించింది మానవ మనస్తత్వ శాస్త్రం. దీన్ని చక్కగా ఆద్యులు ఎవరన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ గారని చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే సాధారణంగా ఇందాక అనుకున్నాం కదా, మనకి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పినటువంటి మనకి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పినటువంటి ఈ సైకాలజీ చాలా ప్రముఖమైంది, చాలా గొప్పది. ఇది కేవలం ఏదో ఒక భాషకో లేకపోతే అనేది కాకుండా ఇవాళ ప్రపంచ భాషల్లో వాళ్ళ సిగ్మండ్ ఫ్రాయిడ్ని ప్రపంచమంతా చదువుకుంటున్నారు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మన మనస్తత్వాలను ఆవిష్కరించినటువంటి తొలి వ్యక్తి ఎవరన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నమాట. సాధారణంగా చూడండి, మానవ దశల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే పుట్టిన శిశువు కాడి నుంచి బాల్యం, తర్వాత మరి కౌమారం, తర్వాత యవ్వనం, తర్వాత నడి వయసు, తర్వాత వృద్ధాప్యం, రకరకాల దశలు ఉంటాయి. అలాగే స్త్రీ పురుషుల మనస్తత్వాలు, స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, ఏ దశలో ఏ పరిణితి వస్తుంది, ఏ దశలో ఆ మనుషులకి మార్పులు వస్తూ ఉంటాయి, తర్వాత వాళ్ళ హావభావాలు ఏంటి. అందుకని సాధారణంగా చూడండి, ఇక్కడ మానవ మనస్తత్వం అంటే మరి మనకి టీచింగ్లో చెప్తారు కదా, సైకాలజీ చదువుకుంటే పిల్లలు సైకాలజీ అంటే మనకు అర్థమవుతుందని దాని మీద. సాధారణంగా క్లాస్ రూమ్లో మరి ఒక 100 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 100 మంది ఒకలాగే ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే మరి అసలు లోకో భిన్న ప్రవృత్తి అన్నట్టుగా మరి రకరకాల పరిసరాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల పెంపకం నుంచి మరి విద్యార్థులు వస్తారు కాబట్టి మరి అందరూ ఒకలా ఉండరు అన్నమాట, డిఫరెంట్గా ఉంటారు. అలాగే ఒక్కో వయసు వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి బిహేవియర్, ప్రవర్తన కలిగి ఉంటారు. అందుకని ప్రత్యేకించి మస్ట్ మరి టీచింగ్కి వెళ్ళేటప్పుడు కేజీ నుంచి పీజీ దాకా, అంటే వీధి బడి నుంచి విశ్వవిద్యాలయం దాకా అన్నట్టుగా మనం బోధించే ప్రయత్నంలో రకరకాల పిల్లల్లో సైకాలజీ ఉంటుందన్నమాట. సాధారణంగా క్లాస్ రూమ్లో ఒక 100 మంది విద్యార్థులు ఉంటే 100 మంది ఒకలా ఉండరు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరి మనస్తత్వాన్ని ఒక తాడు మీద నడిపిస్తూ ఈ సర్కస్లో ఏదో బ్యాలెన్స్ చేసినట్టుగా 1 అవర్ మరి టీచర్ లేకపోతే అధ్యాపకుడు లేకపోతే ప్రొఫెసర్, గురువు పాఠం చెప్పే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే అందరూ మనస్తత్వాలు ఒకలాగానే ఎప్పుడూ ఉండవన్నమాట. నేను సరదాగా అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏంటంటే సాధారణంగా చూడండి, విద్యార్థుల్లో కూడా కొందరికి కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట. మరి టీచర్స్ అంటారు సార్, మాస్టర్లు అంటారు, లెక్చరర్స్ అంటారు, ప్రొఫెసర్స్ అంటారు. కారణం ఏంటంటే సరదాగా నేను అప్పుడప్పుడు చమత్కరించే ప్రయత్నం అన్నమాట. సాధారణంగా చూడండి, టీచర్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే 1 నుంచి 5 దాకా చెప్పేవాడిని టీచర్స్. వాళ్ళు అదే పిల్లలు మరి బాగా చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి. అందుకు నేను ఏమంటానంటే 1 నుంచి చెప్పేదాకా టీచర్లు, వాళ్ళని బట్టలు ఉతకాలి అనే దాని మీద. తర్వాత ఏంటంటే 6 నుంచి 5 దాకా 6 నుంచి 10 దాకా చెప్పేవాళ్ళని మాస్టర్లు. మాస్టర్లు అయితే వాళ్ళు ఉతికిన బట్టల్ని బకెట్లో పిండి ఎండేయాలంట. తర్వాత అలాగే మరి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా చెప్పేవాడిని లెక్చరర్స్ అంటారు. తర్వాత ఎండేసిన బట్టల్ని వాళ్ళు ఇస్త్రీ చేయాలంటాం. తర్వాత అలాగే మరి పీజీ నుంచి పీహెచ్డీ దాకా ఏంటంటే ఇస్త్రీ చేసిన బట్టలు షోకేస్లో పెట్టడం అన్నమాట. అంటే వెళ్ళే కొలది వరకు తగ్గిపోతుందన్నమాట. అందుకని ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి రోల్ వాళ్ళదన్నమాట. అందుకని ఇక్కడ మానవ మనస్తత్వాన్ని మరి చక్కగా అంటే ఏ దశలో పిల్లలు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. అలాగే ఇక్కడ మనస్తత్వ శాస్త్ర విమర్శ అనే దానికి అర్థం ఏంటంటే మనకి ఈ కవులు కావ్యాలు రాసేటప్పుడు ట్రైబల్ యాటిట్యూడ్ మీద కావ్యాలు రాయొచ్చు.
తర్వాత అలాగే ఇంటలెక్చువల్స్ మీద రాయొచ్చు, తర్వాత ఇగ్నోరెన్స్ మీద రాయొచ్చు, తర్వాత మిడిల్ క్లాస్ మీద రాయొచ్చు, పూర్ క్లాస్, రకరకాల డివిజన్స్ ఉంటాయి. అందుకని మానవ మనస్తత్వాలని మదిస్తూ తర్వాత వాళ్ళ ప్రవృత్తులు ఎలా ఉంటాయి, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, తర్వాత ఏ విధంగా వాళ్ళు మోసపోతూ ఉంటారు, తర్వాత అసలు ఏంటి వాళ్ళ హృదయ కుహరంలో ఉండే ఏంటి వాళ్ళ భావోద్వేగాలు ఏంటి అని దాని మీద దీంట్లో మనకి చాలా చాలా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం చూడొచ్చు అన్నమాట. అందుకని మనం ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి మనస్తత్వ విమర్శ అన్నమాట. ఎందుకంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చాలా అద్భుతంగా అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ మనస్తత్వ శాస్త్రం వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్రానికి, సైన్స్కి ఇంకా ఒక రకమైనటువంటి బూస్ట్ బలం వచ్చిందన్నమాట. చాలా గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అందుకు నేను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ సైకాలజీ అన్నమాట. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత మనం ఇంకా మనం చర్చిస్తే సాంఘిక విమర్శ, తదుపరి విమర్శలు ఏంటంటే సాంఘిక విమర్శ. తర్వాత ఏంటంటే సాంఘిక విమర్శ అనే పదానికి అర్థం ఏంటంటే ఇందాకే మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి సాంఘిక విమర్శకి అరిస్టాటిల్ గారి కొటేషను అక్షరాల దీంట్లో వర్తిస్తుంది. ఆయన ఏమన్నాడంటే మానవుడు సంఘజీవి, మానవుడు సంఘజీవి, మానవుడు సంఘజీవి కాని ఎడల అతను ఇది మానవుడు సంఘజీవి కాని ఎడల అతను ఏది జంతువైనా కావాలి, తర్వాత పిచ్చోడైనా కావాలి, తర్వాత దేవుడైనా కావాలి, దెయ్యమైనా కావాలి అంటాడనమాట. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకి సమాజంతో వాళ్ళకి పనులుండవు, సమాజంతో సంబంధం లేకుండా ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి అందుకని మానవుడు సంఘజీవి అంటే వాళ్ళకి తప్ప, మానవుడు సంఘజీవి కానీ ఎడల దేవుడైనా కావాలి, దెయ్యమైనా కావాలి, పిచ్చోడైనా కావాలి, జంతువైనా కావాలంటాడు. అలా కాని వాళ్ళందరికీ కూడా సమాజంతో పని ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ సాంఘిక విమర్శ అంటే ఏంటంటే ఇక్కడ సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంఘం ఎలా ఉంది, సంఘంలో మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క భావుకత ఎలా ఉంది, తర్వాత ఏ దేశం, ఏ కాలమానం, ఏ పరిస్థితులు, తర్వాత ఇట్లాగ మనకు ప్రత్యేకించి ఎనాలిసిస్ చేసి చెప్పేదాన్ని ఏమంటారంటే సాంఘిక విమర్శ అంటారన్నమాట మనకు ప్రత్యేకించి. ఎందుకంటే అది మానవుడు సంఘంలోనే జీవిస్తాడు, ఒంటరిగా జీవించడం అసాధ్యం. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి మనకి ఏ మనిషి ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు, చదువుకున్నవాడు ఎలా ఉంటాడు, చదువుకోలేని వాళ్ళు ఎలా ఉంటారు, అక్షరాస్యులు ఎలా ఉంటారు, నిరక్షరాస్యులు ఎలా ఉంటారు, హై క్లాస్ పీపుల్స్ ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, పూర్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, తర్వాత కట్టుబాట్లు ఏంటి, ఈ ఆహార ఈ ఇవన్నీ ప్రత్యేకించి ఏంటంటే సాంఘిక విమర్శలోకి వచ్చే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే ఒక కవి మనకి సాంఘిక కోణంలో ఒక రచన చేసేటప్పుడు ఈ క్రిటిక్స్ ఈ కోణంలో అన్నీ చూసే ప్రయత్నం చేస్తారన్నమాట. ఎందుకంటే ఈ చక్కగా అది పట్టణ జీవితమా, లేకపోతే గ్రామీణ జీవితమా, లేకపోతే ఈ మధ్యకాలంలో మనకి పల్లెల గుండెల మీద నుంచి రింగ్ రోడ్లు వస్తున్నాయి, మనకి పల్లెలన్నీ పట్టణాలుగా మారిపోతున్నాయి. తర్వాత మనిషి తన మొత్తం అన్నీ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత వాళ్ళ పల్లెలు నగరీకరణ జరుగుతున్నాయి. తర్వాత మనకి కొత్త మనం చూసే ప్రయత్నం జరుగుతున్నాం. ఎందుకంటే ఎప్పుడు ప్రపంచం, ఎప్పుడు సమాజం, ఎప్పుడు మనుషులు ఒకలా ఉండరు, డిఫరెంట్గా మారుతూ వస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ఎల్లకాలం సమాజం ఎప్పుడు ఒకలా ఉండదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే ఈరోజు చూస్తున్న ప్రపంచం రేపు కనిపించడం లేదు, రేపు ఎల్లుండి కనిపించడం లేదు, రోజు కాదు గంటకు అన్నట్టుగా మారిపోతుందన్నమాట. అందుకని ఈ సాంఘిక విమర్శలో మనుషుల మనస్తత్వాలు, తర్వాత వాళ్ళ జీవన విధానం, కట్టుబాట్లు, తర్వాత ఆహారం, తర్వాత ఏ కాలంలో పుట్టారు, ఎక్కడ పుట్టారు, దేశకాల ప్రభావం ఎలా ఉంది వాళ్ళ మీద,
తర్వాత ఇక్కడ పరోక్ష కోణంలో ప్రత్యక్షంగా ఇలాగ రకరకాలుగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు అనే దాని మీద మనం ఒకసారి చూసుకోవాలి. ఇక తర్వాత ఇక కళాత్మక విమర్శ అంటాడనమాట. కళాత్మక విమర్శ అంటే ఏంటంటే మనకి ప్రత్యేకించి సౌందర్య పిపాసి అంటాం కదా మనకి. అందుకని ఏంటంటే ఇక్కడ కళాత్మక కోణంలో అంటే ఒక విషయాన్ని ఇది శిల్పం ఎలా ఉంది, సౌందర్య ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి చక్కగా ఈ కళాత్మక విమర్శ లేకపోతే నవీ విమర్శ అని కూడా అంటారన్నమాట. అందుకని ఏంటంటే కొత్తగా ఎలా చెప్పాడు, తర్వాత కళా దృష్టితో ఎలా అని. ఎందుకంటే చక్కగా మనకి ఆర్ట్ మనకు ప్రత్యేకించి సాధారణంగా చూడండి, ఇక్కడ మనకి భారతదేశంలోనే ఒక మరి గొప్ప వ్యక్తి పుట్టాడు. ఆయన పేరు వాత్స్యాయనుడు. వాత్స్యాయన కామసూత్ర అనే ఒక పుస్తకం రాసినప్పుడు దాంట్లో అసలు కళలేని అని దాని మీద చెప్పే ప్రయత్నం చేశాడు. కళలు 64 అంటాడు. అలాగే మళ్ళీ కళల నుంచి మళ్ళీ మనం వేరే కళలను వేరు చేసే ప్రయత్నం చేసాం. కళలు 64 అయితే అదే కళ అంటే ఏంటో చెప్పాడు. కళలు ఏంటంటే 64 అన్నాడు. మళ్ళీ ఆ కళల నుంచి ఒక 5 కళలను సెపరేట్ చేశాం అన్నమాట. ఏంటి ఆ కళలు అన్నప్పుడు మనకి సాహిత్య కళ, సంగీత కళ, తర్వాత ఇది చిత్రలేఖనం అదొక ఆర్టు, తర్వాత ఆర్కిటెక్చర్ శిల్పం అదొక ఆర్టు, తర్వాత డ్యాన్స్ అదొక ఆర్ట్ అన్నమాట. ప్రతిదీ ప్రత్యేకత అన్నమాట. ఉదాహరణకు చూడండి, వాళ్ళ నాట్య శాస్త్రాన్ని భరతుడు రాశాడు. అందుకని కళల్లో ఇన్ని రకాల ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు మనకి చాలా చాలా రకాలుగా ఉంటాయి అనే దాని మీద మనం దీంట్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని కళలు అన్నప్పుడు చాలా రకాలైనటువంటి కళలు వస్తాయి. దాంట్లో రకరకాలుగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఒకసారి మనం చూడాలన్నమాట. అందుకని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కవి కావ్యం రాసినప్పుడు కళాత్మక కోణంలో చూస్తారన్నమాట. ఎంత అద్భుతంగా రాశాడు, ఎలా రాశాడు, తర్వాత ఎంత కళాత్మకంగా ఉంది, ఎంత అందంగా ఉంది, తర్వాత ఆ కావ్య నిర్మాణం ఏంటి, దాంట్లో విలువలు ఏమున్నాయి, గుణాలు ఏమున్నాయి, తర్వాత ఈ పాఠకులకి చేరువ చేయడానికి అతను ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించాడు, తర్వాత విషయాన్ని ఎంత బరువైన విషయాన్ని ఎంత తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. టోటల్గా కళాకోణంలో చూసే ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే ఇక్కడ కళాత్మక విమర్శ, దానికి టైటిల్ ఏమని పెట్టాడు, తర్వాత ఒకటని కాదన్నమాట, చక్కగా డిఫరెంట్గా. అందుకని ఇక్కడ కళాత్మక విమర్శ అన్న నవీ విమర్శ అన్న ఒకటే అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే మనకు ప్రత్యేకించి ఈ కళాత్మక విమర్శలు ఏంటంటే అదే కళా దృష్టితో చూడడం అన్నమాట. మనం అంటాం కదా, కళాత్మక హృదయం ఉండాలి కానీ గడ్డి పూలో కూడా సౌందర్యం ఉండొచ్చు అంటాం. కళాత్మక హృదయం ఉండాలి కానీ మట్టిగడ్డలో కూడా శివలింగాన్ని దర్శించవచ్చు అంటాం. అందుకని ఏంటంటే ఈ కళాత్మక కోణంలో చూసే ప్రయత్నం అన్నమాట. మనం చక్కగా మనకి ప్రపంచంలో ఇక్కడ కళాత్మకత, ఉదాహరణకి అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః అంటాడు కవి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ఆనందవర్ధుడు అన్నాడు ఈ మాట. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ కళాత్మక కోణంలో కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. అందుకని మనం విమర్శలు ఎన్ని రకాలు అన్నప్పుడు మనకి చాలా రకాలుగా ఉంటాయి. విమర్శ అనగానేమి విమర్శ భేదాలు, విమర్శ అనగానేమి విమర్శ తేడాలు, విమర్శ అనగానేమి విమర్శా పద్ధతులు, ఇలాగా మనకి ఒకదాన్ని ఎన్ని కోణాలన్నా మనం దాన్ని ఎనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అందుకని దీంట్లో ఏమంటాడంటే విమర్శ రకాలు అన్నప్పుడు అదే 2 రకాలుగా విభజించవచ్చు అన్నాడు కదా, అలంకార విమర్శ, స్వతంత్ర విమర్శ అని. అలాగే దీంట్లో అలంకార విమర్శ గురించి మాట్లాడుకున్నాం, అంటే అలంకార శాస్త్రం. అలాగే స్వతంత్ర విమర్శ అంటే సమూహంగా చెప్పే కన్నా విడివిడిగా ప్రతిదాన్ని చక్కగా తూకం వేసినట్టు చెప్పేదానిగా స్వతంత్ర విమర్శ. ఇక తర్వాత మనకి ప్రత్యేకించి ఆ విమర్శ తర్వాత ఇంకా విమర్శ వస్తుందంటే
తర్వాత ఇక్కడ ఏంటంటే విమర్శలో రకరకాల నైతిక విమర్శ అని, మనస్తత్వ విమర్శ అని, సాంఘిక విమర్శ అని, కళాత్మక విమర్శ అని, పౌరాణిక విమర్శ అని ఇలాగ రకరకాల విమర్శలు చెప్పే. అలాగే నైతిక విమర్శ మారల్ వాల్యూస్ మీద. తర్వాత ఇంకా మనం ఒకసారి ఆలోచిస్తే మనస్తత్వ శాస్త్ర విమర్శ ఇలా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక తర్వాత సాంఘిక విమర్శ, తర్వాత ఇంకా ఈ విమర్శ వస్తుంది అన్నప్పుడు కళాత్మక విమర్శ, తర్వాత ఇలాగ ఒకటని కాకుండా మనకి చాలా రకాల విమర్శలతో అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి విమర్శ అంటే ఏంటి, విమర్శ భేదాలు, విమర్శ అంటే ఏంటి, విమర్శ పద్ధతులు, విమర్శ అంటే ఏంటి, విమర్శ తేడాలు ఇలాగా మనకి బహుముఖంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒకసారి మనం చూడవచ్చు.